నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించిన మంత్రి నారాయణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చామని తెలిపిన వైద్య శాఖ మంత్రి సత్యకుమార్. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా ఆరోపణలు చేశారు, కానీ ఒక్కటి రుజువు కాలేదని చెప్పిన ఎంపీ మిథున్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి సమంత, శుభన్ చిత్ర బృందం. స్వచ్ఛాంధ్రలో భాగంగా నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో వేల మంది విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు. నెల్లూరు వీఆర్సీ కళాశాల నుంచి నర్తకీ సెంటర్ వరకు ర్యాలీ సాగింది. అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు మంత్రి నారాయణ నివాళులర్పించారు. నెల్లూరు అల్లిపురం డంపింగ్ యార్డులో రీసైక్లింగ్ పనులను నారాయణ పరిశీలించారు. నెలకో థీమ్తో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈసారి ఈ వేస్ట్ సేకరణ కోసం ర్యాలీ చేపట్టినట్లు మంత్రి తెలిపారు. భారత ప్రధాని కాగానే 1 అక్టోబర్ 2వ తేదీ ఈ స్వచ్ఛ భారత్ తీసుకొచ్చారు. మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో దానికి అనుగుణంగా స్వచ్ఛాంధ్రాలు తీసుకొచ్చారు. ఈ స్వచ్ఛాంధ్రలో ప్రతి నెల 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యున్సీలో, మున్సిపాలిటీస్లో, పంచాయతీలు జరుగుతుంది. ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రతి నెల 3వ శనివారం ఆయనే పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఈ నెల 3వ శనివారం వారు విదేశాల్లో ఉండటం వల్ల ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో దాదాపు 5,000 మంది పైగా ఈరోజు విద్యార్థులు, కార్యకర్తలు, అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే అందులో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మన మనసు స్వచ్ఛంగా ఉండాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి, పరిసరాలు శుభ్రంగా ఉండాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచే బాధ్యత మున్సిపాలిటీస్లో, పంచాయతీలు. అందుకే నేను అధికారులు కూడా చెప్తుంటాను, ఫస్ట్ ప్రతి ఒక్కరికి సాలిడ్ వేస్ట్, ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్త ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. ఇళ్ల నుంచి వచ్చే వేస్ట్ వాటర్ ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేయాలి. రోడ్లు నీట్గా ఉండాలి, లైట్లు ఉండాలి, వర్షాకాలంలో నీళ్లు పోయేదానికి డ్రైన్స్ ఉండాలి. ఇలా 6 కార్యక్రమాలని అధికారులకు ప్రత్యేకంగా చెప్తుంటాను. వాటి తర్వాత మున్సిపాలిటీకి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వాటిలో పార్కులు, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్, ఇలా అనేక కార్యక్రమాలు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాలన్నీ చేయాలంటే 2014-19లో నేనే ఈ శాఖ మంత్రిని. అనేకమైన కార్యక్రమాలు చేశాను, కానీ 1924లో గత ప్రభుత్వం అన్నింటి వదిలేసింది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తాగటానికి 135 లీటర్ల వాటర్ తయారు చేయటానికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ద్వారా 5,350 కోట్లు 2019 ఫిబ్రవరిలో తెస్తే గత ప్రభుత్వం దాన్ని వదిలేసి చేయాల. బహుశా నెక్స్ట్ మంత్ నుంచి అవకు స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి 2029 కల్లా తాగటానికి 135 లీటర్లు వాటర్ డిజైన్ చేశాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చామని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. అత్యంత క్లిష్టమైన చికిత్సలను పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ సెంటర్ను మంత్రులు సత్యకుమార్, టీజీ భరత్ కలిసి ప్రారంభించారు. ప్రపంచంలో అత్యాధునికమైన లీనాక్ మిషన్ను 22 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశామని సత్యకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందని చికిత్స కర్నూలు క్యాన్సర్ ఆసుపత్రిలో అందిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌరవనీయులు టీజీ భరత్ గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు నాగరాజు గారు, గౌరవ శాసనసభ్యులు గౌరీ చరిత్ర గారు, దస్తగిరి గారు, అదేవిధంగా ఏపీ ఎంఎస్ఐడిసి అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, రజక
కార్పొరేషన్ అధ్యక్షురాలు సావిత్రి గారు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఇవాళ ప్రారంభించబడిన స్టేట్ క్యాన్సర్ సెంటర్లో ఒక అత్యాధునిక రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా లేని లినాక్ మిషన్ని కూడా ప్రారంభించడం జరిగింది. దాదాపు 21,50,00,000 విలువ చేసే లినాక్ మిషను, దానికి యాక్సిలరీ ఎక్విప్మెంటు కింద ఒక 10 కోట్లు, రేడియేషన్ ఆపడానికి బంకర్ నిర్మాణానికి 10 కోట్లు, ఇదే విధంగా అనేక రకాలైన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని కూడా ఇవాళ సేవలు కూడా ప్రారంభించడం జరిగింది. దాదాపు 40 లక్షల నుంచి 2.5 కోట్ల విలువ చేసే చిన్న చిన్న ఎక్విప్మెంట్లను కూడా ప్రారంభించడం జరిగింది. తద్వారా రాష్ట్రంలో ఒక అధునాతనమైన క్యాన్సర్ చికిత్స కర్నూలులో అందబోతోంది. ప్రపంచంలోనే అత్యధిక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారైన లినాక్ మిషన్ని కానీ, సిటీ స్కానర్ని కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే కర్నూలు జీజీహెచ్ వైద్య రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తూ ఉంది. గత సంవత్సరం రోజుల క్రితం చూస్తే పరిస్థితి చాలా మార్పు వచ్చింది. పత్రికా విలేకరులు కానీ, ఇక్కడ వచ్చిన ఏ పేషెంట్ని అడిగినా కూడా విషయం స్పష్టమవుతుంది. ఇవాళ ప్రారంభోత్సవం తర్వాత ఆసుపత్రిలో వివిధ విభాగాలకు వెళ్ళినప్పుడు చాలా క్లిష్టమైన సర్జరీలను కూడా చేయడం జరిగింది. అత్యంత క్లిష్టమైన సర్జరీలని, మన ఊహకు కూడా అందని సర్జరీలను కూడా డాక్టర్లు చేశారు. అది సర్జికల్ ఆంకాలజీలో కానీ, జనరల్ ఆంకాలజీలో కానీ, లేదా వారికి సపోర్టింగ్ సిస్టమ్గా ఉంటున్న అనెస్థీషియా కానీ, ప్యాథాలజీ కానీ, ఇతరత్ర సిబ్బందికి కూడా నేను ప్రత్యేకంగా ఇవాళ అభినందిస్తున్నాను. ఈ సంవత్సరం రోజులు ఇటువంటి మార్పు తీసుకొచ్చినందుకు ఆసుపత్రి హెచ్ఓడీలకు కానీ, ప్రొఫెసర్లకు కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లకి, అసిస్టెంట్ ప్రొఫెసర్లకి, ఇతరత్ర పారామెడిక్స్కి, నర్సింగ్ స్టాఫ్కి, చివరి వరకు క్లాస్ 4 ఎంప్లాయీస్ దాకా కూడా నేను నిజంగా అభినందిస్తున్నాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, ఇటువంటి సేవలు అందిస్తున్నప్పుడు వీటిని మీడియా మాధ్యమంగా ప్రజలకు తీసుకెళ్తే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందే అవకాశం. మద్యం కేసు తప్పుడు కేసు అని ఈ కేసును ధైర్యంగా ఎదుర్కొంటామని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. సిట్ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో బెయిల్ పిటిషన్ కోర్టు పరిధిలో ఉందన్నారు. అందుకే మద్యం కేసు గురించి పూర్తిగా మాట్లాడలేనని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఇలానే చేస్తున్నారన్నారు. మొదట మదనపల్లి ఫైల్స్ తగలబెట్టామన్నారు. తర్వాత మైన్స్ లో దోచుకున్నామని ఆరోపణలు చేశారన్నారు. ఏ ఒక్క ఆరోపణలను కూడా ప్రభుత్వం నిరూపణ చేయలేదని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. ఇదంతా పూర్తి ఒక కట్టుకథ అని చెప్పి పూర్తిగా తేలింది. దాన్ని ఒక 2 నెలలు నడిపారు. తర్వాత మైన్స్ డిపార్ట్మెంట్లో అవకతవకలు జరిగాయి, ఇసుకలో 1000 కోట్లు అన్నారు. అదంతా కూడా తప్పు కథనం అని చెప్పి తేలడం జరిగింది. అదేవిధంగా మైన్స్ 100 మైన్స్ అనేక్రాంతం చేశారని తప్పుడు ఆరోపణలు చేశారు. ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు. అదేవిధంగా మళ్ళీ కొన్ని రోజులకి ఫారెస్ట్ ల్యాండ్, మా సొంత ల్యాండ్ అని పేపర్లు చూపించినా కూడా ఇది ఫారెస్ట్ ల్యాండ్, దీన్ని ఆక్రమించారన్నారు. మేము కోర్టుకు పోతే మళ్ళీ అదంతా కూడా కరెక్ట్గానే ఉందని చెప్పి కోర్టుకు వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. భూములు ఆక్రమించామని చెప్పి తప్పుడు కేసు పెట్టినారు. ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు. ఇన్ని కథనాలు. ఇంకొకరు మాట్లాడారు, ఎర్రచందనం చేస్తున్నారని చెప్పి ఓపెన్ గా ఛాలెంజ్ చేసి ప్రూవ్ చేయమన్నా కూడా ఎవరు చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు వరకు చూస్తే అన్ని ఆరోపణలు చేసి ఇప్పుడు చివరిగా లిక్కర్ స్కామ్ అని చెప్పి ఇంకొక ఆరోపణ చేస్తున్నారు. ఇన్ని ఆరోపణలు లాగిన ఇది కూడా ఒక పొలిటికల్ హరాస్మెంట్ కేసు మాత్రమే. ఒకటైతే వాస్తవము, ఇప్పుడు వరకు రాష్ట్రంలో ఉండే అన్ని ఏవేవైతే ఒక డ్రగ్స్ కేసు, ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ తప్పితే అన్ని రకాల కేసులు ఇప్పటి వరకు పెట్టారు. ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి పూర్తి వివరాలు చెప్పలేను. ఇది పూర్తి తప్పుడు కేసు. ఇలాంటి కేసులకు భయపడేది లేదు, ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి కూడా ఈరోజు మీ సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను. కోర్టులో డెసిషన్ వచ్చిన తర్వాత ఈ కేసు గురించి కూడా పూర్తిగా నేను మీ అందరితో కూడా మాట్లాడతానని చెప్పి తెలియజేస్తాను. ఇది కోర్టు పరిధిలో ఉంది. ఈ రోజు జరిగిన ఏదైతే సిట్ విచారణ కానీ లేకపోతే కేసు గురించి కానీ నేను మాట్లాడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కోర్టులో డెసిషన్ వస్తానే దీని గురించి నేను పూర్తిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పూర్తిగా కూడా నేను మాట్లాడతానని చెప్పి
గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వేస్ట్ వ్యర్థాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఎస్పీ గీత హాజరయ్యారు. ముందుగా కలెక్టర్, ఎమ్మెల్యే మొక్కలను నాటారు. పారిశుద్ధ్య కార్మికులకు మెమోంటోలు అందజేసి పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ వేస్ట్ స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుండి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తోందని, ఈ నెలలో ఈ వేస్ట్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందని అన్నారు. పాడైపోయిన ఎలక్ట్రికల్ వస్తువులు పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని, ఇది మన అందరి ఆరోగ్యం కోసమన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం జనవరి నెల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి నెల మూడో శనివారం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ప్రతి నెలకు కూడా ఒక థీమ్తో మనకి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ప్రతి నెల కూడా 3వ శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జిల్లాకి వెళ్తున్నారు. గడిచిన 4 నెలలు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఈరోజు కూడా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఎంత ప్రత్యేకతను, ఒక ఇంపార్టెన్స్ను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆయన ఎందుకు అలా ఇస్తున్నారు అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాను రాను మనకి ఈ చెత్త ఏదైతే ఉందో మన పరిసరాలని అన్నింటినీ కూడా పాడు చేయడం వల్ల మన జీవితాలు రోజు రోజుకి ఒక దుర్భాగ్యమైన స్థితికి వస్తున్నాయి. చుట్టుపక్కల చెత్త పేరుకోవడం వల్ల మనకి అనేక రకమైనటువంటి జబ్బులు మనందరికి వస్తున్నాయి. ఈరోజు మలేరియా కానీ, డెంగ్యూ కానీ, ఫైలేరియా కానీ, చికెన్ గున్యా కానీ, ఇవన్నీ కూడా మన నీటి మురుక్కాల వల్ల, దాంట్లో అంతా కూడా చెత్త పేరుకోకపోవడం వల్ల అవన్నీ బ్లాక్ అయ్యి డ్రైన్స్, వాటి నుంచి ఈ జబ్బులన్నీ వస్తున్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే సరిగ్గా క్లీన్ ప్రాక్టీసెస్ మనం చేసుకోకపోవడం వల్ల టైఫాయిడ్, కలరా, డయేరియా ఇవన్నీ కూడా తరచుగా మనకి వస్తుంది. ఇవే కాకుండా మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఈ నెల మన కాన్సెప్ట్ ఈ వేస్ట్. మన చేతిలో అందరిలో కూడా సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. మార్నింగ్ లేస్తే సెల్ ఫోన్, నైట్ పడుకునేంత వరకు సెల్ ఫోన్, చుట్టూ కూడా మనిషి చుట్టూ ఈ వైర్స్తోనే మనము మన జీవితం అంతా ఒక చక్రబంధంలో వేసినట్టు అయిపోతున్నాం. సో ఇవన్నీ కూడా వాడి మీరు మూలం పడేస్తారు. 2 రోజుల తర్వాత మీరు చెత్త కుండీలో పడేస్తారు. ఆ తర్వాత ఎటు వెళ్తున్నాయి, ఏమవుతున్నాయి అనేది కూడా మీరు అందరూ ఆలోచించాలి. ఈ వైర్లు, ఈ ఎలక్ట్రానిక్ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.